ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టీఆర్ఎస్ పార్టీ అలాగే తయారు చేసుకుంది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా కరప్షన్, ఎక్కడ చూసినా భూ కబ్జాలే, ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా అవినీతే చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అది ఎత్తి చూపడం తప్పైపోయిందా? మీరు అవినీతి చేస్తున్నారని చెప్తే నేను తప్ప? మీరు అవినీతి చేయడం తప్పు కాదా? మీరు వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు అని నేను చెప్తే తప్ప? మీరు వాగ్దానాలు నిలబెట్టుకోకపోయినా పర్వాలేదా? అంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే తప్ప? ఏమైతుంది తెలంగాణ సమాజంలో? ఏమి జరుగుతుంది ఇక్కడ? ఏకైక పార్టీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు పక్కన పెట్టి మాకు రాజకీయాలతో సంబంధాలు లేవు, మేము ప్రజల పక్షానే ఉన్నాము, ప్రజల పక్షాన నిలబడతాము, ప్రజల సమస్యలే ఎత్తి చూపుతాము, ప్రజల కోసం కొట్లాడతాము అన్న ఏకైక పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న పార్టీ కదా. అలాంటి పార్టీ అలాంటి పాదయాత్ర చేస్తుంటే సుదీర్ఘంగా 3500 కిలోమీటర్లు ఒక మహిళ ఉండి ఎండనక వాననగా మేము పాదయాత్రలు చేస్తే 3500 కిలోమీటర్లు నా కుటుంబాన్ని, నా ఇంటిని, నా బిడ్డలను పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి బతుకుతున్నామే. ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ మా పార్టీ అయినప్పుడు మరి ఈ పార్టీని మీరు ఆదుకోవాల్సిన అవసరం లేదా అని పోలీసులను అడుగుతున్నాం. ఈ పార్టీని ఆదరించాల్సిన అవసరం లేదా? ఈ పార్టీకి అందరూ, అన్ని మీడియా అయినా ఇంకొకటైనా అందరూ, సమాజంలో ప్రతి వర్గమైనా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం